అది తప్ప ఇంకేదైనా మామూలు పనులు ఉంటే చెప్పు చేస్తాను. అలా అంటే ఎలా అమ్మా? కనీసం దేవుడు పాత్రలైనా శుభ్రంగా పొడి గుడ్డతో చూడవచ్చుగా. అయినా ఇంకా ఏంటమ్మా 21వ శతాబ్దంలో కూడా ఇంత చాదస్తం. కృష్ణ అన్నయ్య విన్నాడంటే మీకు ఒక గంట సేపు క్లాసే. అమ్మా కృష్ణ, ఈ మధ్య నీ గురించి ఏదో విన్నాను. నువ్వు ఆ జయరాజుతో చూడమ్మా, చదువు విషయంలో అతనితో ఎంత స్నేహంగా ఉన్నా పర్వాలేదు, అంతేగాని బాబాయ్ నువ్వు కూడా. అవును కృష్ణ, నువ్వు నా కూతురు అయితే వేరే విషయం, కానీ అన్నయ్య నాన్న మరి ఆచారం, తారతమ్య జ్ఞానం, భక్తి, దేవతార్చన ఆయనకు పంచ బాణాలమ్మా. నువ్వేదైనా ప్రేమ అంటే అదే బాబాయ్, లేకపోతే ఇబ్బంది లేదమ్మా. ఎందుకంటే నిన్ను కాలేజీలో చదివించొద్దు అని వదిలి ఎంత ఒప్పుకున్నా అన్నయ్య నా బలవంతం మీద ఒప్పుకున్నాడు. నువ్వు ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకుని చదువుకుని అభివృద్ధిలోకి రావాలి, అంతేగాని నువ్వే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అన్నయ్యకు నేను సమాధానం చెప్పుకోలేదమ్మా. బాబాయ్ కూడా ఇచ్చేసారు. ఇచ్చి కళ కద్దుకోవే, ఏమైతే రావడానికో. ఎవరు మీరా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. దండాలండి చంద్రబాబు గారు. ఎవరు? దుబ్బా కొట్టేసు ఏమిటి? ఎప్పుడు ఈ వైపు రాని వాడివి ఈ రోజు ఇలా వచ్చావు? అయ్యి బాబాయ్ అంత నాటం కానీ బాబు, మా పిల్లగాడికి ఎప్పుడూ ఏదో రాదు వస్తానే ఆసుపత్రి చుట్టూ చెప్పలేక చచ్చిపోతాను. తాను ఆరోగ్యం గురించి మంచి మాటలు చెబుతున్నారని వాళ్ళంతా వచ్చే నాన్న ఎన్నో వచ్చాను బాబు. చాలా సంతోషం. కూర్చో అట్టా ఇవ్వాలి. అయితే ఈరోజు మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? చూడండి, మనం తరచూ ఏదో ఒక అనారోగ్యానికి లోనవుతూ ఉంటాం. మందులు వాడితే తాత్కాలికంగా తగ్గినా జబ్బులు తిరిగి వస్తూనే ఉంటాయి. నిజమా బాబు? అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ మాత్రం కూడా తెలియదంటారా పిస్తున్నాక? అబ్బాయి బాగా పరిశీలన చేయాలా? ఏం చేయాలా చెప్పారు? ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఏదో అవును, మన చూతే చెప్పినట్టు ఏదో ఒకటి చేయాలి. ఆ ఒకటి ఏదనేదే మీకు చెప్తాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చాక నయం చేసుకునే కంటే అసలు రోగమే రాకుండా చూసుకోవటం లేదని. చూడండి, ఈ ప్రకృతిలో 3 వంతుల నీరు, 1 వంతు భూమి. అదేవిధంగా మన శరీరంలో కూడా 3 వంతుల నీరు, 1 వంతు ఎముకలు, కండరాలు మొదలైనవి. కాబట్టి ఆ నిష్పత్తిలోనే మనం నీరు ఆహారం తీసుకుంటే అసలు రోగాలు రానే రావు. ఇదే మంచిన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి జీవన విధానం. అంటే ఒక కోట మందులో 3 కోటలు నీరు కలపాలన్నమాట. అబ్బా నేను చెప్పాను. ఇక మనం తినే ఆహారాన్ని 6 జాతులుగా విభజించాలి. ఆకు జాతి, కూర జాతి, దుంప జాతి, గింజ జాతి, పండ్ల జాతి, మాంసం. సామాన్యంగా ఒక జాతి జంతువులైనా పక్షులైనా జీవితాంతం ఒకే రకమైన ఆహారం తింటాయి. మేకలు ఏం తింటాయి? ఆకులు, ఇవి మాంసం, చిలకలు, శాంపాలు, కూడా సిద్ధఫలాలు అంటే పళ్ళు అన్నమాట. మరి పౌరాలు ఎన్నో. వెరీ గుడ్. చూసారా, మేకలు చెట్టు ఆకులు మాత్రమే తింటాయి. కొన్ని మాంసం తింటుంది కానీ శాకాహారం తినదు.
ఏనుగు శాఖాహారం తింటుంది కానీ మాంసాహారం తింటుంది. మరి మనుషులు మనం ఏం తింటాం? ఆకుకూరలు, కాయగూరలు, సొంతలో మాంసాలు తింటున్నారు. మొత్తానికి అన్ని చెప్తారు. అంటే కనపడే ప్రతి ఆహారం మనదే. అన్ని జాతి ఆహారాన్ని కలిపి కూరగా ఉన్నమాట. టమాటా చూసారా? ఈ ఆహారాలన్నీ నానా రకాలుగా తిని నానా జాతి రోగాలు తెచ్చుకుంటున్నాం. ఇంతకే మనం ఏం తినాలండి? ఏం తినాలంటే అన్నయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రసాదాన్ని పెట్టి పంపిస్తూ. అలాగే అన్నయ్య. ఎందుకే మనం ఏం తినాలంటే వస్తున్నా. మనం అన్ని జీవుల కంటే తిరుగుగలవాళ్ళం కదా, అందుకని అన్నిటికంటే గొప్ప ఆహారం తినాలి. అంటే నీటి గొర్రెలన్నమాట. కాదు కాదు, మనిషికి మాంసం నిషిద్ధం. మాంసం తినే పులి దాన్ని అరిగించుకోవడానికి సగం రోజు పైన వెళ్ళిపోతుంది. మాంసం నీచ జాతి కాబట్టి దాన్ని నీచు అన్నారు. మరి పప్పుల సాంబారనే ఒక విధంగా కరెక్టే. పప్పు అంటే గింజలన్నమాట. అయితే ఉండి కాదు, నానబెట్టి మొక్కజొత్తిన గింజలన్నమాట. వీటిల్లో మాంసపుత్తులు, కొవ్వు పదార్థాలు, వైద్యులు పుష్కలంగా ఉంటాయి. అందుకే గింజ జాతి సంపూర్ణ ఉత్తమ ఆహారం. గురువుగారు కొబ్బరికాయ గింజ జాతేనండి? బేసిక్గా గింజ జాతే కాబట్టే దేవుడు ప్రసాదంగా కొబ్బరి, వరపప్పు పెడుతూ ఉంటారు. పేరంటాల్లో పెసలు, శనగలు, నువ్వుల చిబిరి ఇలా నవధాన్యాలు మన చేత చూపిస్తూ ఉంటారు. మీకు విషయం చెప్తాను వినండి. చాలా మంది బ్రాహ్మణులు గొప్పవాళ్ళు అంటూ ఉంటారు. కానీ వాళ్ళు కాదు, వాళ్ళ సంస్కృతి, ఆహార వ్యవహారాలు గొప్పవి. ఇదంతా ఈగలు తినడం వల్లే. అదేంటి వాళ్ళు కూడా దేవుడే కులాన్ని మతాన్ని నమ్మరు బాబా. మనం ఇప్పుడు మాట్లాడుకునేది దేవుడు, మతం, కులం వీటి గురించి కాదు, ఆహారం గురించి. నేను గింజలు తినమన్నాను కదా అని రేపటి సపోటా, సీతాఫలం గింజలు తినేది బాబా. గంజలు పప్పు తినొచ్చండి. తినొచ్చు, పైకి బాగొచ్చు. బాగా చెప్పుకోవచ్చు. ఇక మనం తినే ఆహారాలన్నింటిలోనూ గింజలు తప్ప మిగతావన్నీ తొందరగా పాడైపోతాయి. ఒక్క గింజలు మాత్రం సంవత్సరం అయినా పడకుండా వాటిలో జీవశక్తి అలాగే ఉంటుంది. అవును. అయితే ఈ గింజలు ఎలా తినాలి అనేది రేపు వివరంగా చెప్పుకుందాం. అట్లాగే ఉంటాం మా బాబు. ప్రసాదం తీసుకురా. బాబు నేను పని మీద బయటకు వెళ్తున్నాను. మీరు అందరూ ప్రసాదం తీసుకువెళ్ళండి. ఆలోచిస్తున్నారు. అది కాదు గురు, మనం ఇప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండాలంటే మందు అనకావా? మందు మానేసి ప్రజాభావం చేద్దామా? ఏంటని చెప్పేది అర్థం కాలదా? గురికి శిష్యుడు చెప్పే రోజులు వచ్చేసాయండి. ఎడవాదులు మనం అసలు చెప్పా. అదే కూడా ఇందాక నువ్వు చెప్పినట్టుగా మనం తాగుబోతులు అందరూ కలిసి మందు మానేశారనుకో, ఏం జరిగింది? ఏం జరిగిద్దా? బ్యాండీ షాపులు, బార్లు మూసేస్తాను. దాంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు ప్రభుత్వం కట్టించాలనుకున్న ప్రాజెక్టులు ఆగిపోయి రైతులు దెబ్బతింటారు. మనలాంటి పేదలు కట్టించాలనుకున్న ఇళ్ళు ఆగిపోయి మనం చెట్టుకోగలం, పుట్టుకోగలం అయిపోతాం. అప్పుడు గొడవలు, కొట్లాట్లు కూడా ఉండవు. అప్పుడు పోలీసులకు, నాయకులకు ప్రయాణంగా. అంతేకాదురా, ఈ దేశంలో నిజాన్ని నిపుణంగా చెప్పేవాడే ఉండడు. ఎందుకని కూడా ఎలా తాగితేనే కదరా నిజాలు పన్ను కొట్టు బయటకు వచ్చేది. అబ్బా అబ్బా ఏమి చెప్పావు రాజకీయ ఆలోచన. అందుచేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇందరి జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే మన మందు మానకూడదు. దేవయ్య బాబు గారు చెప్పినట్టుగా ఒక ఒట్టు పొట్టు 3 రోజుల కట్టుబడి
గురువు గారు నాలుగు గారు చెప్పినట్టుగా క్వార్టర్ మందులో 3 కోట్ల నీళ్లు కలిపి తాగాలన్న మాట ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నా. గురు నాదో చిన్న అనుమానం. అడుక్కో, బండి మంచి ఊపులో ఉంది. ఎన్ని అనుమానాలైన అడుగు తప్ప చెప్పే తప్ప. అది కాదు గురు, మనం డైరెక్ట్ గా మందు కొడితేనే కిక్ ఎక్కదు కదా, ఇక నీళ్లు కలిపి తాగితే నిశా ఎక్కిద్దా. ఓహో మరి ఎదరా ముందు మందు తాగేద్దాం, బాగా నిశా ఎక్కాక నీళ్లు తాగేద్దాం. వామ్మో వామ్మో ఏమి చెప్పారు, ఎట్లా పోతున్నాయి. రామచంద్ర గారు, రామచంద్ర గారు వీడు వస్తున్నాడండి. వీడు వచ్చాడంటే ఏదో గొడవ తప్పదు. అదా పదం. ఏంట్రా మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు? ఏమిటండి బాబు, పేమయ్య బాబు గారు ఆరోగ్యం గురించి మంచి మాటలు చెబుతుంటేను నేను చెప్పే మాటలకే ఆరోగ్యాలు బాగుపడితే లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చదవడం ఎందుకు, కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టడం ఎందుకు? మాయ మాటలు చెప్పి జనాలు లోపరుచుకొని ఉద్యమాలు ఊరేగింపులు అని పనులు జరగొట్టడానికి కాకపోతే అయినా తాగుబోతు యాదవులు నీకు ఆరోగ్యం గురించి ఎందుకురా? తప్పనేది క్షమించండి బాబు. మా పిల్లగారికి రాకు వచ్చి ఆసుపత్రులన్నీ తిప్పి తిప్పి నా కాడ డబ్బులు అయిపోయినాయి బాబు. చేతిలో డబ్బులు లేక ఏం చేయాలో తెలియక ఈయన గారు మాట్లాడాలని వస్తాను బాబు. సిలక్కి చెప్పినట్టు చెప్పాను నీకు. ప్రెసిడెంట్ బాబు గారి ధర్మప్రభులు ఆయన కానెత్తుకొని, బాబు నా పిల్లగారు సాగు బతుకుల్లో ఉన్నాడంటే 200 ఇవ్వకపోయినే తప్పైపోవాలని క్షమించండి బాబా. ఇంకెప్పుడు పిల్లల బాబు గారి దగ్గరికి రాదు. ఏ కష్టం వచ్చినా తన దగ్గరికే వస్తాడు. ఈ ఒక్క పోలికి నా పిల్లగారిని కాపాడండి బాబు. ఆచార్య మందు వాళ్ళరా? వాడాను బాబు, బొమ్మం కనపడలా. అదే మా బాలమ్మది కొడుకు డాక్టరే, ఫోన్ చేస్తాను, కుర్రాన్ని తీసుకెళ్ళి చూపించు. బాబా ధర్మప్రభు తాను ఫోన్ చేసి చెప్పి ఉత్తివేసి వస్తారు బాబు, కానీ మందుకు డబ్బులే బాబు. ఏంట్రా మందుకు డబ్బులా? అదేనా బాబా, పిల్లగాడి మందులకి డబ్బులు ఉన్నారు కదా బాబా. ఈ అదవల్ల అనవసరంగా కడితేనే బాబు 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 ఈ అక్క బాలికి నా పిల్లగాన్ని బతికేచ్చండి బాబు. ధర్మప్రభువులు బాబు గారు చెప్పినట్టుగా మాటలకు రోగాలు తగ్గుతీరా, మందేస్తే తగ్గుతీగానే. పద పద వస్తాం బాబు. ఆచార్య గారు, రామాచార్య గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి, కూర్చోండి. రామాచార్య గారు, దేవాలయంలో దేవుడికి అన్ని సేవలు సక్రమంగా జరుగుతున్నాయిగా? అలాగే. నమస్కారం అమ్మా. ఎంత వినయం, ఎంత విధేయత. వినయాన్ని ముక్కుపాలుగా, విధేయతను అన్నప్రాసనంతో నేర్చుకున్న మీ వంశంలో దేవాచార్య ఎలా కూర్చోడండి? ప్రెసిడెంట్ గారు, మా వాడు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? నా గురించి కాదండి, నీ గురించే నా ఆలోచన. మీ వంశం ఏమిటి, మీ ఆచారం ఏమిటి, దేవుడు ప్రతిష్టలు ఏమిటి? నిష్ఠాగరిష్ఠులైన మీకు సోదరుడిగా పుట్టి ఆ అవగతాన్ని వెనకేసుకుని
మన మతం కాని వాళ్ళ పక్కన చేరి ధర్నాలు రాష్ట్రూపాలు చేస్తాడండి. అలాగా? అలా అయితే ఎవరికో న్యాయం చేయడానికే అయి ఉంటుంది. అయినా మాకేమో అవసరంగా ఏమీ చేయడే. అసలు విషయం ఏంటండి? ఏముందండి, మన రామాలయం గుడి కూడా కొండను వెనక వైపు నుంచి పగలగొట్టి రాళ్ల వ్యాపారం చేస్తున్న సంగతి మీకు తెలుసుగా? అవును, అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా. ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితులను మన దేవాలయం ఎప్పుడు రాకుండా తవ్వకాలు జరగాలని ముందే హెచ్చరించారు. మరి మా ప్రేమ ఎప్పుడు దూరాలు చేస్తున్నాడు? అటుపక్క వేరే మా తప్పుల చేస్తుంది కదా, కొండ తవ్వితే కూలిపోద్దట. అందుకని కొండ తవ్వకూడదని ఏ ధర్నాలు ఊరేగింపులు. అయ్యో, చర్చి కూలిపోతే ఆ మతస్థుల విశ్వాసం దెబ్బతిన్నట్టే కదండి. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయండి. మీరు బలేవారండి. మన హిందూ మతానికి ప్రతినిధి మీరు ఇలా మాట్లాడటం ఏమి బాగలేదు. అయినా మతం మన దేశంలో ఉంది కాదు, విదేశాల నుంచి దిగుమతి అయ్యి విదేశీ నిధులు ఆసరాగా చేసుకొని మన హిందువుల్లో పేద మధ్య తరగతి వాళ్ళని ప్రలోభ పెట్టి ఎంతమందిని వాళ్ళ మతంలోకి మారుస్తారో మీకేం తెలుసు? చూడండి, మతం అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ప్రలోభ పెట్టినంత మాత్రాన మతం మారిపోయే వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పండి? అదేమిటన్నయ్యా అలా అంటావు? హిమా, అవునన్నయ్యా, మన దేశంలోనే పుట్టిన కొంతమందిని అంటరాని వాళ్ళుగా హిందూ దేవాలయంలోకి రావటమే నేరంగా ఘోరంగా నిర్ణయించి శిక్షలు, గ్రామ బహిష్కరణలు అమలు జరగబట్టే విదేశాల నుంచి దిగుమతయింది ఈయన చెబుతున్న మతం. ఈయన లాంటి వారు కాదన్న వారు అభిమానంతో హక్కున చేర్చుకున్నదని ఈయనకేం తెలుసుకోకం. అవును, మాకేం తెలుసు? ప్రతి చిన్నదానికి ధర్నాలు చేయడం, సమ్మెలు చేయడం, ఫ్యాక్టరీలు ముగించడం, కార్మిక కర్షక పోవడం అని చెప్పి డబ్బులు వెళ్ళుకోవడం, జేబులు నింపుకోవడం, ఇవన్నీ మాకేం తెలుసు? అలా జేబులు నింపుకోవాలని చూసేది మీలాంటి వాళ్ళు. అందుకేగా చర్చి కూలిపోయినా కొండ బట్టలు కొట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజు చర్చి, అవసరమైతే రేపు గుడి. సంపాదన కోసం ఏమైనా చేయగలం. అబ్బో, మీరే గొప్ప నిజాయితీ పనులు. వాళ్ళకిల్లివ్వండి, వీళ్ళకిల్లివ్వండి అని చెప్పి గొడవలు రేపి ఇచ్చిన పేదవాళ్ళ ఇల్లు ఎన్ని మీ నాయకులు మింగట్లేదు. నేను అనవసరంగా మాట్లాడుతున్నా. ఈ దేశంలో కార్మికులు, కర్షకులు ఇలా మనగలుగుతున్నారంటే అది మా నాయకులు చేసిన పోరాటాల వల్లే, త్యాగాల వల్లే. దేశాలే త్యాగాలు. అలా త్యాగాలు చేసే నాయకులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి పోరాటాలకు లక్షలు గడిస్తున్నారు. అసలు మీకు పేద ప్రజల మీద ప్రాణం ఉంటే, ఆ మహానాయకులకు వారసులైతే ముందు మీ నాయకుల ఆస్తులు పేదవాళ్ళకి పంచి ఆ తర్వాత మా ఆస్తుల గురించి ఆలోచించండి. ప్రెసిడెంట్ గారు, మీరు అంటున్న సమస్యకు ఇవన్నీ పరిష్కారం కాదు.